జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ పలకరించే ముందు జై శ్రీరామ్ అని ఎందుకనాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో రాముడి జీవితం నడవాల్సిన దారిని చూపించే మార్గదర్శకం. అంతటి రాముని స్మరణే జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనేది సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన నినాదం. ఇది భగవంతుడైన శ్రీరాముణ్ణి గౌరవించేందుకు వాడే నినాదం. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. ఆయన జీవితం ఆదర్శమైనది. భక్తి, క్షమ, నిజాయితీ, ధర్మబద్ధతల మేళవింపు. వ్యక్తిగతంగానూ సామాజికంగానూ జై శ్రీరామ్ నినాదాన్ని పలకరించే ముందు ఎందుకు ఉపయోగించాలి అనే అంశంపై వివరణను పరిశీలిద్దాం. రాముడు అందరి జీవితాలలో సహనము, క్షమాపణలను బోధించిన వ్యక్తిగానూ, ధర్మానికి కట్టుబడినటువంటి వ్యక్తిగానూ, వినయము, విధేయత కలిగిన వ్యక్తిగానూ గుర్తింపబడ్డాడు. రాముడు తన జీవితంలో ఎవరినీ ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. కావున రాముని స్మరణగా మనం మన సనాతన ధర్మ సంప్రదాయంలో జై శ్రీరామ్ అనేది పవిత్రమైన నినాదంగా భావించబడుతుంది. ఈ జై శ్రీరామ్ పలకరింపు కేవలం ఒక మాట కాదు, మన సంస్కృతికి చెందిన ఒక భాగం. దీనిని పలకటం ద్వారా మనం మన సంప్రదాయాలను కాపాడుకోవచ్చు. జై శ్రీరామ్ అనే పలకరింపు భక్తి, శ్రద్ధ, ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. కాబట్టి ఎవరినైనా కలిసినప్పుడు జై శ్రీరామ్ అనే పలకరింపు ఎంతో ముఖ్యమైనది. జై శ్రీరామ్ అని పలకరింపు వలన ఒకరికి మరొక వ్యక్తికి మధ్య స్నేహపూర్వకత ఏర్పడుతుంది. ఇది ఒకరికొకరు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పంచుకోగలిగే అవకాశాన్ని కల్పిస్తోంది. శ్రీరాముడు తన జీవితంలో ధర్మాన్ని పాటించటంలో ఒక ఉదాహరణ కాబట్టి జై శ్రీరామ్ అనడం ద్వారా మనం ఆ ధర్మబద్ధతకు గౌరవం తెలపవచ్చు. ఇది మనం కూడా సత్యనిష్టగా, నైతికతతో జీవించేందుకు ప్రేరణ ఇస్తుంది. సంప్రదాయ పలకరింపులను వాడటం ద్వారా మనం మన సంస్కృతిని జాగ్రత్తగా కాపాడుతాం. ఇది యువతను కూడా తమ మూలాలకు దగ్గర చెయ్యగలదు. రాముడు భారతీయుల మనసులో, నిత్య జీవనంలో ధర్మం, కరుణ, న్యాయం మరియు సమానత్వానికి నిదర్శనంగా నిలిచారు కాబట్టి ప్రతి ఒక్కరినీ జై శ్రీరామ్ నినాదంతో పలకరించటం వలన మనం నడవవలసిన దారిని చూపించే మార్గదర్శకాన్ని గుర్తు చేసుకుంటున్న వారవుతాం. ఎదుటి వ్యక్తిని జై శ్రీరామ్ అని పలకరించటం భారతదేశంలో ప్రత్యేక సందర్భాల్లో లేదా భక్తిభావంతో ఉపయోగించబడే ఒక సంప్రదాయం. ఈ నినాదం సామాజిక, ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత స్థాయిల్లో కొన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. జై శ్రీరామ్ నినాదం భారతీయ సంస్కృతిలో ప్రముఖ పాత్ర పోషించేది. దీని ద్వారా సంప్రదాయపరమైన విలువలను జ్ఞాపకం చేసుకోవచ్చు. జై శ్రీరామ్ అనే నినాదం ద్వారా శ్రీరాముడిపై ఉన్న భక్తి మరియు శ్రద్ధను తెలియచేస్తారు. జై శ్రీరామ్ నినాదం మనస్సును ప్రశాంతంగా మార్చటంలో సహాయపడుతుంది, భక్తి చింతనకు నడిపిస్తుంది. జై శ్రీరామ్ శ్రవణం లేదా ఉచ్చారణ ద్వారా ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించవచ్చు. జై శ్రీరామ్ నినాదం ఆధ్యాత్మిక మనస్సు ప్రశాంతంగా ఉంచటంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. జై శ్రీరామ్ నినాదం ధర్మానికి మరియు మంచి పనుల కోసం ప్రేరణగా నిలుస్తుంది. జై శ్రీరామ్ నినాదం ద్వారా ఇతరులతో మానసిక అనుబంధం ఏర్పడుతుంది. ఈ నినాదం ఒకరినొకరు గౌరవించటానికి, ఆనందాన్ని పంచుకునేందుకు ఒక సాధనం కూడా అవుతుంది. ముగింపు: జై శ్రీరామ్ అనేది కేవలం ఒక నినాదం కాదు. ఇది ధర్మానికి, న్యాయానికి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇది వ్యక్తుల మధ్య స్నేహాన్ని, ఐకమత్యాన్ని పెంచే ఓ సాధనం. ఒకరు ఒకరిని
జై శ్రీరామ్ అని పలకరించటం ద్వారా ఆధ్యాత్మిక భావాన్ని పంచుకోవచ్చు. అంతేకాక మన సంస్కృతికి చెందిన ఒక భాగం. దీనిని పలకటం ద్వారా మనం మన సంప్రదాయాలను కాపాడుకోవచ్చు. అయితే ఈ నినాదాన్ని కేవలం భక్తితో మరియు గౌరవంతోనే ఉపయోగించటం అవసరం. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరం ఫోన్లో కావచ్చు, ఎదురుపడినప్పుడు కావచ్చు, ఏ సందర్భంలోనైనా పలకరించే ముందు జై శ్రీరామ్ అనే పవిత్రమైన నినాదంతో పలకరిద్దాం. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరిని జై శ్రీరామ్ అని పలకరిస్తూ ఈ వీడియో షేర్ చేయగలరు. ధర్మం జయం గాంచుతుంది. జై శ్రీరామ్.